హలో అందరికీ. ఇది డిసెంబర్. సో ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది. ఆల్రెడీ మనం అందరం రిజల్యూషన్స్ చేయాలి అని ఆల్రెడీ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని ఉంటాం. నేనైతే న్యూ ఇయర్కి పెద్ద పెద్ద రిజల్యూషన్స్ పెట్టుకొని ఇలా చేయాలనే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ కూర్చుంటా. కానీ తీరా న్యూ ఇయర్ వచ్చాక ఫస్ట్ డే కదా, ఈరోజు ఎందుకు చేయాలి, అంత స్ట్రిక్ట్ ఎందుకు ఉండాలి అని చెప్పేసి రేపు చేద్దామని అనుకుంటాం. మోస్ట్లీ మనం ఇయర్ లాంగ్ చేద్దాం అనుకునే ఈ రిజల్యూషన్స్ 5-10 డేస్ చేసి వదిలేస్తాం. ఇంకా కొన్ని రోజులకి మనం మర్చిపోతాం కూడా. అయితే ఈ రిజల్యూషన్స్ అనేవి ఓన్లీ న్యూ ఇయర్కే చేస్తాను, బర్త్డేకే పెట్టుకుంటాను అని ఎందుకు అనుకోవాలి. రిజల్యూషన్ అంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ఒక కొత్త హ్యాబిట్. మనల్ని కొత్తగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. దీనికి న్యూ ఇయర్కి ఆర్ బర్త్డేకే ఎందుకు వెయిట్ చేయాలి? ఈరోజే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఓకే, న్యూ ఇయర్ అన్న బర్త్డే అన్న వన్స్ ఇన్ ఇయర్ వస్తుంది, సో అది చాలా స్పెషల్, అందుకే అప్పుడు స్టార్ట్ చేద్దామంటే అదే ఎందుకు స్పెషల్ అవ్వాలి? ఎవ్రీ డే ఈరోజు ఉన్న డేట్ రేపు రాదు, ఎప్పటికీ సేమ్ డేట్ రిపీట్ అవ్వదు. ప్రతి డేట్ యూనిక్ ఉన్నప్పుడు ఏ డేట్ అయినా నువ్వు స్టార్ట్ చేయొచ్చు. ప్రతిసారి ఇంత పెద్ద రిజల్యూషన్స్ పెట్టుకుంటా, ఇది చేస్తా అది చేస్తా అని మనల్ని మనం బర్డెన్ చేసుకోకుండా మనకి అనిపించినప్పుడల్లా, పాసిబుల్ అయినప్పుడల్లా కొంచెం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో మనం ఇంప్రూవ్ చేసుకున్న ప్రతిసారి, మనం ఏదైనా ఫుల్ఫిల్ చేసిన ప్రతిసారి ఎక్కువ కాన్ఫిడెంట్ అవుతాం. అదే పెద్ద రిజల్యూషన్స్ పెట్టుకొని చేయకపోతే, ఈ మాత్రం చేయలేకపోతున్నానని మనమే డిసప్పాయింట్ అవుతాం. సో నెక్స్ట్ టైం మీ హ్యాండ్ రైటింగ్ మంచిగా అనిపినప్పుడు ఓకే, ఫ్రీ టైం దొరికినప్పుడు చేద్దామని అనుకోవాలి. బట్ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తే మనం ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నాం. అదే ఒకవేళ బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఇదే లాస్ట్ టైం, ఇంకా తినను అనుకునే బదులు ఓకే ఈసారి ఇంత తింటున్నాను కదా, నెక్స్ట్ టైం ఇంకొంచెం తక్కువ తింటా, దాని తర్వాత ఇంకొంచెం తగ్గిస్తా, ఫైనల్గా చాలా రోజులకి ఆపేయచ్చు. అలాగే ఇది నాకు అనిపించింది. సో మీరు కూడా ఇలా ఆలోచించవచ్చు.